హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో ఇప్పుడు ఆ, తెలంగాణ అండ్ ఏపీ రెండు రాష్ట్రాల మధ్య దుమారం రేపుతున్న పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సో ఇప్పుడు ఆ, కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలింది అంటూ కూడా తను చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు మనతో మాట్లాడడానికి తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ గారు శంకర్ గౌడ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. అసలు ఏంటండి అంటే అక్కడ ఆయన చెప్పిన విషయం ఏంటంటే తెలంగాణ గురించి ఆయన ఎక్కడేం మాట్లాడలే. ఆయన మాట్లాడింది ఒకటే విషయం ఏంటంటే గోదావరి జిల్లాలో ఏదైతే ఉన్నదో పచ్చదనం, కోనసీమ జిల్లా చాలా పచ్చగా ఉంటుంది. దాంట్లో భాగంగా ఆయన చెప్పుకుంటే ఏమన్నాడంటే ఒకసారి కొంతమంది నాయకులు పచ్చగా ఉంటాయి అని చెప్పడం జరిగింది, కానీ ఎవరి దిష్టో తగిలిందని ఆయన చెప్పడం జరిగింది. దాన్ని వెక్కికరించి ఈ రకంగా గత 5-6 రోజుల నుంచి ఎక్కడనో తీసుకెళ్ళిపోయి ఫస్ట్ జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం, తర్వాత ఇక్కడ అనిరుద్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే మాట్లాడడం, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడడం, ఆ తర్వాత వెంకట్ ఎమ్మెల్సీ ఆయన మాట్లాడడం, బల్మూరి వెంకట్ మాట్లాడడం, ఆ తర్వాత మన కరీంనగర్ మంత్రివర్యులు ఆయన ఇట్లా అందరూ ఒక్కరు మాట్లాడుతుంది. నేను ఏమంటా అంటే ఫస్ట్ ఒకసారి చూసుకోండి, మీరు సమాజంలో చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యే ఈరోజు కూడా ఏదో వీడియో పెట్టినట్టుండే. ఆయనకు నేను ఏమంటా అంటే నీ కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చిర్రో, మహిళలకు ఉచితంగా మీరు వాహనాలు ఇస్తా అన్నారు, అదేవిధంగా 2500 ఇస్తా అన్నారు, తులం బంగారం ఇస్తా అన్నారు, 15,000 పింఛన్ ఇస్తా అన్నారు, 15,000 రైతులకు ఇస్తా అన్నారు, 10 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు. అటువంటి అంశాల మీద మీరు అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకు కూడా నేను పిలుపునిస్తున్నా. ఎందుకంటే ఈ అంశం నిన్ననే పులి స్టాప్ పెట్టాలని చెప్పిన, కానీ ఆయన కావాలని మళ్ళీ రెచ్చగొట్టి నేను అది చేస్తా ఇవన్నీ కాని పనులు, అవన్నీ ఒకప్పుడు అయిపోయింది. అది ఇప్పుడు ప్రజలు టైం లేదు, ఎవరిదాళ్ళు కష్టపడి 4 రూపాయలు సంపాదించుకొని ఇల్లు గడపడాలని చూస్తున్నారు. కానీ మీలాగా రాజకీయాలు చేసుకుంటా లేని అంశాన్ని ఎత్తి ప్రజలను రెచ్చగొట్టి ఏదో మీరు లబ్ధి పొందాలంటే అవన్నీ కాని పనులు. ప్రజలు ఈరోజు చాలా ఆలోచన పనులు అయిపోయారు. అక్కడ ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు, ఆయన ఏం చెప్పింది అనేది అందరికీ తెలుసు. నాకు అర్థమైంది ఇది, ఆయనకి ఏ రకంగా అర్థమైందో నాకు తెలియదు. నా వ్యక్తిగత అభిప్రాయం నేను ఒకటే అంటున్నా, ఇప్పటికైనా మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరున్నారు, ఇప్పటికైనా మీరు మంచి పనులు చేస్తే ప్రజలు రేపు మిమ్మల్ని ఆదరిస్తారు. ఇప్పుడు మొన్న ఏదైతే మెజారిటీ వచ్చిందో దానికంటే కొంచెం మీరు మంచి పనులు చేస్తే కొంచెం ఇంకా తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. అంతేగాని మీరు దాని మీద దృష్టి పెట్టండి. జడ్చర్ల నియోజకవర్గంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, అక్కడ ప్రజలంతా తెల్లారి లేస్తే ఆయన ఇల్లు అక్కడనే ఉంటాడంట. పోయి ఆయనతో మమేకమయ్యి ఆయనకు సమస్యలు చెప్పండి. అక్కడ ఎంతమంది ఉపాధి గురించి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతారు, బాంబేకి వెళ్ళిపోతుర్రు. ఎందుకంటే మహబూబ్నగర్ జడ్చర్ల ఎంతోమంది బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలు పనుల గురించి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతారు. దానిపైన అక్కడ యువత అంతా ఏకమై జడ్చర్ల ఎమ్మెల్యే ఇంటికాడ కూర్చోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే జడ్చర్ల ఎమ్మెల్యేకి ఏం పని బాట లేనట్టుంది. అక్కడ ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఈ ఒక్క సమస్యనే ఆయనకి ఏదో పెద్దగా అనిపిస్తుంది. ఇది ఆయన అన్నది ఏంది, దాన్ని గతంలో ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్న వ్యక్తి కాబట్టి దీన్ని కావాలని పబ్లిక్ని డైవర్ట్ చేసుకుంటా ఈ యొక్క అంశాన్ని లేవనెత్తి ఆయన దీన్ని ప్రచారంలో ఆయనను కూడా గుర్తించాలని, ఆయనకి ఏదన్నా ఉంటే ఇంకో రకరకాల ప్రచారాలు చేసి గుర్తిస్తాను నేను, ఇంకేదన్నా చేయి స్ట్రాటజీ. కానీ నువ్వు జనసేన అధినేత, నిజాయితీ పరుడు, మంచి వ్యక్తి, సమాజానికి నాలాంటి వాళ్ళని రాజకీయాలు తెచ్చి ఈ స్థాయికి తీసుకెళ్తున్న వ్యక్తి మీద మీరు ఇటువంటి బురద చల్లితే ఎవరు నమ్మరు. మీ తన డబ్బు ఉంది, మీరు డబ్బు లేని వ్యక్తులు, మేము ఆయనతోటి ఉన్నాం. అందుకే ఇక్కడ 2 రకాలుగా చూడాలని నేను మిమ్మల్ని కోరుతున్నా. ఫస్ట్ నేను ఇట్లా నేను చెప్తున్నా ఈరోజు. ఎందుకంటే ఈ అంశాన్ని నేను వదిలేయమంటే మళ్ళీ అదే రకంగా మీరు తిప్పుతుర్రు. మీరు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతమందికి ఏం సాయం చేసిరు అనేది చెప్పండి. మీ ప్రభుత్వమే కదా దేశంలో ఉన్నది, మీ ప్రభుత్వమే కదా 50-60 ఏళ్ళు పాలించింది. ఇప్పటికీ గరీబీ హఠావ్ అంటారు, ఇంకేడ అంత గరీబోలే ఉన్నారు. మీరు మాత్రం కోటేశ్వర్లు, మీరు తిరిగే కార్లు, లగ్జరీ కార్లు, ఎక్కడ సాయం చేస్తారు, ప్రజలకు ఏం పని చేస్తారు, అసలు ప్రజాప్రతినిధి అంటే ఏంది, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఒకటే మాట
పొద్దున్న లేస్తే అదొక మంత్రం లెక్క అయిపోయింది. ఆయన పేరు తీసుకోవాలి, పబ్లిసిటీ పొందాలి. అవసరం ఏముంది? మీరు మంచి పనులు చేయండి జడ్చర్లలో, మీకు రాబోయే రోజులు ఇంకా మెజారిటీ ఓట్లు పడతాయి. అంతేగాని మీరు ఆయన అది చెప్పాలి ఇది చెప్పాలి ఎందుకు చెప్పాలి? ఆయన చెప్పని దాని గురించి మీరు ఆయన మీద మీరు డిమాండ్ చేయడం అది కరెక్ట్ కాదని నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇప్పటికైనా అనిరుద్ధ్ రెడ్డి గారు, మీరు మీ జడ్చర్ల నియోజకవర్గంలో యువతకు ఉద్యోగాలు ఇప్పించండి, అదేవిధంగా మహిళలకు స్కూటీలు ఇప్పియండి, అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు అక్కడున్న కాన్స్టిట్యున్సీ మహిళలంతా అడగండి ఆయనని. ఎందుకంటే వాళ్ళు పాంప్లెట్లు ప్రచారం చేసేటప్పుడు చెప్పిర్రు వాళ్ళు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అంటే 24 నెలలు, 24 నెలలు ఇంటూ 2,500 రూపాయలు వాళ్ళు దాన్ని వసూలు చేయండి. ఆ పని అక్కడ ప్రజలు చేయాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అస్సలు ఆ పనులు వదిలేసి వీళ్ళు పనికిరాని పనుల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు వీళ్ళు. ఇది అస్సలు ఈ అంశమే కాదు, ఆయన చెప్పిందే కాదు. దాన్ని వీళ్ళు ఏదో టైంపాస్ కింద మాట్లాడుకుంటా రకరకాలుగా దీన్ని తీసుకెళ్ళి రెచ్చగొడదామని చూస్తున్నారు. కానీ ఎవరికి అంత టైం లేదు. నువ్వు 24 నెలలు ఇప్పటికి 20 నెలలు అయింది అనుకుంటా, గవర్నమెంట్ వచ్చి 18 నెలలు 20 నెలలు అవుతుంది. ఈ 20 నెలల నుంచి మీరు మహిళా అకౌంట్లో ఏదైతే 2,500 వేస్తాన్నారో అది ఇవ్వండి, అదేవిధంగా తులం బంగారం ఇస్తాన్నారు అది ఇవ్వండి, అదేవిధంగా స్కూటీస్ ఇస్తున్నారు అది ఇవ్వండి, అదేవిధంగా రైతులకు 15,000 ఇస్తున్నారు అది ఇవ్వండి, రైతులకు మళ్ళీ ఇన్సూరెన్స్ 10 లక్షలు ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు అది చేయండి. అది పక్కకు పెట్టి మీరు ఇష్టం వచ్చినట్టు ఈ రకంగా మాట్లాడితే ఎవరినే పరిస్థితులు ఉన్నాయి? మీరు ఏవైతే హామీలు ఇచ్చారో హామీల గురించి మాట్లాడండి, అంతేగాని ప్రజలకు కావాల్సింది అది. దీని ద్వారా వాళ్ళకి ప్రజలకు వచ్చేది ఏం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకేమన్నా దీన్ని పొలిటికల్ మైలేజ్ తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు, కానీ ప్రజలకు దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా చెప్పండి. మీరు ఏమన్నా అంటే ఏం అయ్యారు మీరు చెప్పండి. ఆయన ఏమన్నాడే మీరు ఏం అయ్యారు? ఆయన చెప్పింది ఏంది? గోదావరి జిల్లాలో కోనసీమ పచ్చగా ఉంటుందని కొంతమంది నాయకులు నాతో అన్నారు. ఎవరి దృష్టి తగిలిందో అని ఆయన చెప్పడం జరిగింది. దానికి ఈ రకంగా మ్యాన్ప్లేట్ చేసుకుంటా రకరకాలుగా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే అనిరుద్ధ్ రెడ్డి ఉండో ఇప్పటికైనా మాని ఆ కాన్స్టిట్యున్సీలో ఏం రోడ్లు కావాలా, స్ట్రీట్ లైట్స్ కావాలా, గవర్నమెంట్ హాస్పిటల్ కావాలా, అక్కడ ఉన్న సౌకర్యాలు ఏమున్నాయి, మంచినీళ్ళు ఎవరికి కావాలి, మంచినీళ్ళు కానీ ఉపాధి ఏ రకంగా జరుగుతుందో, అది ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఏ రకంగా ఉన్నాయి, ఇవన్నీ చూస్తే బాగుంటుందని నా ఒక్క విజ్ఞప్తి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని మీరు అంటున్నారు. సో అసలు ఉద్దేశం ఏంటండి మరి? అసలు నేను నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా 2 రాష్ట్రాల మీద ఆయన చాలా ఇష్టపడే అసలు పార్టీ పెట్టిందే తెలంగాణలో. అయినా తెలంగాణ గురించి ఆ మాట మాట్లాడాడు. ఎందుకంటే ఆయనకు తెలంగాణ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు పార్టీ పెట్టే ముందు కూడా చెప్పడం జరిగింది. గద్దర్ గారి గురించి కానీ మన తెలంగాణలో కూడా అనేక సమస్యల మీద ఆయన పోరాటం చేసిండు. కరీంనగర్ కొండగట్ట ఆంజనేయ స్వామి నాకు పునర్జన్మ ఇచ్చిండు అంటాడు. అనేక సార్లు చెప్పడం జరిగింది, అనేక వేదికల మీద చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సమస్యలు వచ్చినప్పుడు కూడా మనకు కొన్ని చోట్ల ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన స్వయంగా నిలబడి ఆయన సొంత డబ్బులు ఇవ్వడం జరిగింది. మేము ఇప్పుడు అవన్నీ చెప్తే బాగోదు, ఎందుకంటే ఆయన చేసిన సర్వీస్ అంతింత కాదు. ఆదిలాబాద్ తాండల వీళ్ళు చెప్తారు, వీళ్ళు నాయకులు అంటారు, కానీ ఆదిలాబాద్ తాండల మహిళలు 5 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు నడిచి వాటర్ తేవాలి. అక్కడ వాటర్ వాళ్ళని చూసి చెల్లించిపోయి బోర్ వేయించింది ఆయన. అటువంటి వ్యక్తిని మీరు పట్టుకొని ఈరోజు ఈ రకంగా ఆయనని ఇది చేస్తారంటే రాజకీయంగా ఎదుగుతాడు. మీకు ఏమైనా రాసిచ్చిందా? ఈ భారతదేశం చట్టాలు ఏమన్నా న్యాయస్థానాలు మీరు తప్ప ఇంకెవ్వడు రావద్దు, కాంగ్రెస్ తప్ప ఇంకెవ్వరు ఉండొద్దు. మీకు ఎలక్షన్ కమిషనరే చెప్తాడు కొత్త పార్టీలను ఎంకరేజ్ చేయండి, కొత్త వాళ్ళు రావాలని. స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసే హక్కు భారతదేశం రాజ్యాంగం కల్పించింది. అందులో భాగంగా జనసేన పార్టీ కూడా ఇక్కడ ఖచ్చితంగా పోటీ చేస్తుంది. నువ్వు చెప్తే ఎవరు ఎక్కడ పోనీకి లేదు. ఇక్కడ మీరు అట్లా అంటే రాబోయే రోజుల్లో మీ మీద కేసులు కూడా పెట్టడానికి మేము సిద్ధమని మీ ద్వారా తెలియజేస్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజలు బాధపడ్డట్టయితే తను పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్పగలుగుతారా? లేదమ్మా, ఆయన నిన్న కూడా రిలీజ్ చేసిన ఒక లెటర్ ఏమని వ్యక్తీకరించారు, నేను అన్న మాటలు అవి కాదు. జనసేన పార్టీ అధ్యక్షులు నిన్న పార్టీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా నేను అటువంటి పొరపాటు మాటలు మాట్లాడలేదు, అది కావాలని ఈ రకంగా ప్రజల దగ్గరికి ఆయన మాట్లాడింది కూడా కొంతమంది నాయకులు అన్నాడు. కొంతమంది నాయకులు ఎవరి దృష్టి తగిలిందో అన్నాడు. దాన్ని మనకు అంటగట్టడం అనేది తప్పని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణలో ఇకపై సినిమాలు ఆడనివ్వమంటున్నారు, దానిపై మీరేమంటారండి? ఫస్ట్ నేను చెప్తాను, ఆయన సినిమా ఆటోగ్రాఫ్ మంత్రి అంటే సినిమాల్ని ఏ రకంగా ప్రజలకు తీసుకెళ్ళాలి, ఆయన బాధ్యత. కార్మికులకు ఏ రకంగా అండగా ఉండాలి. ఒక పెద్ద స్టార్ పవన్ కళ్యాణ్ గారు, సినిమాలలో పెద్ద స్టార్.
ఆయన ఒక సినిమా చేస్తే దాదాపు అన్ని యూనిట్లు 24 క్రాఫ్ట్స్ అని ఉంటుంది. అవి కాకుండా మిగతా జూనియర్ ఆర్టిస్టులు కానీ వీళ్ళు కానీ అక్కడ మీల్స్ సప్లై చేసే వాళ్ళు కానీ ఫైటర్స్ కానీ రైటర్స్ కానీ డాన్సర్స్ కానీ అదేవిధంగా జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఒక వ్యవస్థ ఉంటుంది. వాళ్ళకు ఈయన యాక్టింగ్ చేసేటప్పుడు ఆ సినిమాలో నటించేటప్పుడు దాదాపు కొన్ని వేల మంది కుటుంబాలకి ఉపాధి కలుగుతుందా లేదా? అటువంటి దాన్ని ఎంకరేజ్ చేయాలి మనం. ఇప్పుడు అది పక్కకి పెట్టి నేను సినిమాలు ఆపితే ఏమవుతుంది? నెట్ఫ్లిక్స్ ఉంది, ఇప్పుడు ప్లాట్ఫామ్ ఇంకోటి ఉంది కదా. మీరు ఇవన్నీ మీరు ఇట్లా మాట్లాడితే వాళ్ళ కోపం వస్తుంది. అంటే నువ్వు నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు సినీ ఆటోగ్రాఫ్ మంత్రి, మీరు థియేటర్లలో మీరు ఆపుతామంటే మీకు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సిరీస్ మనం ఎక్కడన్నా రిలీజ్ చేసుకునే అవకాశాలు కలిగిస్తుంది. అంత అప్డేట్ అయిపోయింది. మీరు ఇంకా అప్డేట్ కాలేదని నేను మంత్రి వారిని అంటాను. మంత్రి గారు ఏదైనా మాట్లాడితే ఎప్పుడైనా కానీ ఆయన సినీ ఆటోగ్రాఫ్ మంత్రి కాబట్టి మీరు సినిమా రంగాన్ని కొంచెం లోన్స్ ఇచ్చి కొత్త వాళ్ళని ప్రోత్సహించండి. దానికి ఒక బ్యాంకింగ్ సిస్టమ్ పెట్టి కొత్త ప్రొడ్యూసర్స్కి డబ్బులు ఇచ్చి కొత్త వ్యక్తుల్ని తెలంగాణ నుంచి కొంతమందిని ఎంకరేజ్ చేయండి. ఆ పని ఎప్పుడైనా చేసి రైలు సినిమాలు ఆపుతాం ఏం ఆపుతారు మీరు చెప్పండి? కొత్త వ్యక్తులను అవకాశం ఇవ్వండి, కొత్త యూత్ని ఎంకరేజ్ చేయండి. కొంచెం మీరు ఫిలిం సిటీస్ అటువంటి డెవలప్ చేయండి. అక్కడికి వెళ్ళి కొత్త తరం మిగతా 10 జిల్లాల నుంచి కొత్త వ్యక్తులను తీసుకొచ్చి నిర్మాతలుగా మీరు లోన్స్ ఇచ్చి సబ్సిడీ ఇచ్చి సినిమాలు చేయించేలాగా ప్రయత్నం చేయండి. అది పక్కకు పెట్టి నేను సినిమాలు ఆపుతా ఏం మాట్లాడుతారు? అసలు వాళ్ళకి మాటలకు అర్థం లేదు. ఆయన చెప్పిన దాన్ని మరొకసారి ఆయన కూడా తప్పుపడతలేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని. ఆయన ఆలోచన మారాలి. ఎందుకంటే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మీరు ఆయన చేసిన కార్యక్రమాలు చూడండి. ఆయన 2008 నుంచి ప్రజలలో ప్రజా సమస్యలు తెలుసుకుంటుండు. అనేక సమస్యల మీద ఆయన స్వయంగా రోడ్ల మీద వచ్చిన రోజులు ఉన్నాయి. అంతేగాని మీరు ఒక మంచి పని చేసే వ్యక్తి మీద ఇటువంటి బురద జల్లి మీరేదో మీకు మీరే ఏదో మేము చేసేసినాం అనుకుంటే మాత్రం తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ యువత కానీ ఎప్పుడూ మీ వెంట ఉండరు. ఎందుకంటే అందరూ అన్నీ ఆలోచిస్తుంటారు, అన్నీ చూస్తుంటారు. మన ఎజెండా ఏంది? తెలంగాణ 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు 2 రాష్ట్రాలు డెవలప్ కావాలి, 2 రాష్ట్రాలు అన్నదమ్ములుగా విడిపోదాం, మీ రాష్ట్రం మీరు డెవలప్ చేయండి, మా రాష్ట్రం మనం డెవలప్ చేయాలని చెప్పారు. మనం ఏమని చెప్పినాం? ఫస్ట్ తెలంగాణ వస్తే మనకి ఇన్ని ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఎక్కడొచ్చినాయి? తెలంగాణ వస్తే నీళ్లు నియమాలు ఉంటాయి అన్నారు. ఎక్కడొచ్చినాయి? ఎక్కడ ఇయ్యాల కూడా కొన్ని ఏరియాలలో వాటర్ ఉండదు. అంటే దీని మీద దృష్టి పెట్టండి అంటున్నాను. అంతేగాని ఈ యొక్క అంశాన్ని తీసుకొని దీన్ని ట్రిగ్గర్ చేసి ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నేను మరొక్కసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తున్నా. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని నా విజ్ఞప్తి ఏంటంటే జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా మీరు కొత్త వ్యక్తుల్ని ప్రోత్సహించండి. సినీ ఫీల్డ్లో లోన్స్ ఇవ్వండి. ప్రొడ్యూసర్స్కి కొత్త వాళ్ళు సినిమాలు చేయాలని వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళకి 5-10 కోట్లు మీరు ఒక బ్యాంకింగ్ వ్యవస్థ సినిమా బ్యాంక్ అనేది ఒకటి పెట్టి దాని ద్వారా ప్రోత్సహించండి. అప్పుడు నేను కూడా మీరు అంటే నేను మాట్లాడతాను. అంతేగాని సినిమాలు నేను నడుని అంటే సినిమాలు అంటే వేరే రకంగా వెళ్తుంది అది. ఎందుకంటే మనకున్న ఓనర్లని ముందుకు తీసుకెళ్ళాలి. కొన్ని థియేటర్స్ ఇప్పుడే మూతపడుతున్నాయి, అవన్నీ ఆలోచించి మాట్లాడాలి. కొన్ని థియేటర్స్ రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితి, కొన్ని థియేటర్స్కి కరెంట్ బిల్ కట్టుకోలేని పరిస్థితి ఉంది. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని అదేదన్నా డొల్లింది మాట అంటే నేను ఒకసారి స్వయంగా మాట్లాడవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సార్ తోటి ఫోన్లో వెళ్ళిపోయి ఏందండి ఇది ఇలా అని మాట్లాడుకోవచ్చు. అది ఆ అంశాన్ని మీరు ఇంత దూరం తీసుకొచ్చి ప్రజలకు రుద్దడానికి ప్రయత్నం చేయడం ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. నిన్న కూడా ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది పార్టీ ఆఫీస్ నుంచి. అటువంటి ఏం లేవని. ఇప్పుడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి మాటల మీద తెలంగాణ నాయకులు, ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రివర్గాలు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి? నేను ఒకటే చెప్తా, మీరు ఒకసారి వినండి, మళ్ళొకసారి వినండి. ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే కొంతమంది నాయకులు ఒకానొక సందర్భంలో ఎవరండి కొంతమంది అది తెలియదు కదమ్మా. సార్ తోటి ఇప్పుడు ఆయనతోటి మాట్లాడినప్పుడు నేను లేనప్పుడు ఆయనతోటి ఎవరు కొంతమంది నాయకులు చెప్పినట్టు ఏదో సందర్భంలో కొంతమంది నాయకులు గోదావరి ఈ జిల్లాలు పచ్చగా ఉంటాయి, కోనసీమ జిల్లాలు పచ్చగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. దాంట్లో ఈయన సార్ ఏమన్నాడంటే జనసేన నాయకుడు మా అధ్యక్షులు వారు ఎవరి దిష్టి తగిలిందో అన్నాడు, ఎవరి దిష్టి తగిలిందో అన్నాడు. దాన్ని తీసుకొని తెలంగాణ అని అదంతా అనేది తప్పది. ఎందుకంటే తెలంగాణ అంటే ఆయనకు చాలా ఇష్టం.
తెలంగాణ ప్రజలంటే ఆయన ఎన్నోసార్లు డయాస్ మీద చెప్పిండు. తెలంగాణ స్ఫూర్తితోటే నేను అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైట్ చేసి ఆ స్థాయికి వెళ్ళినా అని అనేక వేదికల మీద చెప్పడం జరిగింది. ఇంకా మన తెలంగాణ గురించి మనం ఎట్లా ఆయనని ఇది చేయడం జరుగుతుంది చెప్పండి. మంచి వ్యక్తి, సమాజానికి ఏదో చేయాలని ఉన్న తపన ఉన్న వ్యక్తి, నిరుపేదలకు అండగా ఉండాలన్న వ్యక్తి. ఈరోజు నేను ఒక క్వశ్చన్ అడుగుతామ్మా. ఇదే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక ఊరు ఉంది ఇప్పుడు మనకు వైజాగ్ అక్కడ ప్రాంతంలో, అయితే శ్రీకాకుళం ప్రాంతంలో డోలీలో మనుషులను తీసుకెళ్తారమ్మా. ఇంతమంది నాయకులు, ఇంతమంది ముఖ్యమంత్రులు అయినారు, అందరిని చూసినాం మనం. 60 ఏళ్ళు అయిపోయింది. మొన్న అయినా 230 ఓట్లు 130 ఓట్లు ఉంటాయి, వాళ్ళకు రోడ్ వేయడం జరిగింది. వీళ్ళు 130 ఓట్ల పరంగానే చూసారు కానీ మనుషుల లెక్క చూడలే. వీళ్ళు కూడా గతంలో ప్రభుత్వాలలో ఉన్నవాళ్ళే కదా. ఇదే కోమటిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎంబడి క్యాబినెట్లో ఉన్న వ్యక్తే కదా. ఇదే కోమటిరెడ్డి జనార్దన్ రెడ్డి గారు ఎంబడి ఉన్నారు కదా, నెందరమల్లి జనార్దన్ రెడ్డి ఎంబడి. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారి టైంలో కూడా ఉన్నారు కదమ్మా. మళ్ళీ అప్పుడు గుర్తుకు రాలేదమ్మా. ఇవాళ మాట్లాడతారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంచి పనులు చేస్తుండే. అక్కడ కరెంటు 60 ఏళ్ళు అయిపోయింది, స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతుంది. మొన్న కరెంటు లైట్ ఒక్కొక్కరికి సొంతంగా డబ్బులు ఇచ్చి లైట్లు వెలిగేలాగా చేశాడు. వాళ్ళు దేవుడని, ఆయన దేవుడితో సమానంగా ఫోటో ఫ్రేమ్ కట్టుకొని గుడిసెలలో పెట్టుకుంటే వీళ్ళకి ఎందుకమ్మ బాధ అంటే అటువంటి అంశాలు కూడా ఇక్కడ చేస్తాడని భయం అవుతుంది వీళ్ళకు. నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు మంచి చేయండి మీరు, అంతేగాని ఇలా 100 కోట్లు ఆయన సొంత డబ్బులు ఇచ్చినాము. ఏ పొలిటికల్ పార్టీ ఇచ్చింది నాకు చెప్పండి మీరు. ఏ పొలిటికల్ పార్టీ? తెలంగాణలో జనసేన పార్టీ రాబోతుందని మీరు అంటారా? 100% వస్తుంది. ప్రజలు ఒక్క నిమిషం గుర్తుపెట్టుకుంటామా. రాజకీయాలు ఎప్పుడైనా ఎవరికి శాశ్వతం కాదు. రాజకీయాలలో నిరంతరం ప్రజలు గమనిస్తుంటారు ఎవరు మంచి పని చేస్తారు, ఎవరితో ఉండాలని. అంతేగాని నేనే ఉంటా నా జాగిరి అంటే అది కుదరది. ఇది ఎవరి జాగిరి కాదు. ఇది స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా ఏ పార్టీ అయినా రావచ్చు, పెట్టుకోవచ్చు, పోటీ చేయొచ్చు, గెలవచ్చు, ఓడిపోవచ్చు. ఇది మనకు భారతదేశం కల్పించిన హక్కు ప్రతి భారతీయుడికి. దాన్ని వీళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటా నేను రానియా నువ్వెవరు అసలు? హూ ఆర్ యూ? మీరెవరు నేనెవరు చెప్పడానికి? మనము స్వాతంత్రం వచ్చినప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. కొంతమంది మనకు మేధావులు, మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. ఈ హక్కుని మీరు కాల రాయడానికి మీరు ఆ పొజిషన్లోని మాట్లాడడం అనేది తప్పు. ఎందుకంటే మీరు కాంగ్రెస్, మీరు 60-70 ఏళ్ళు పాలించిన వాళ్ళు మీరు. అంటే మీరే ఉండాలి. నేను ఒకటి చెప్తామ్మా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో ఇంకా చాలా డీప్గా వెళ్ళాలంటే చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్. అక్కడ కూడా ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించిండు, అక్కడ ఎంతమందికి స్కూటీలు ఇచ్చిండు, అక్కడ ఎంతమందికి 2500 ఇచ్చిండు, ఎంతమందికి మహిళలకు ఉద్యోగాలు ఇప్పించిండు, ఎంతమంది రైతులకు 15,000 ఇస్తుండు. ఇవన్నీ అడిగితే ఇంకా చాలా ఉంటాయి. ఎందుకంటే ఇది సందర్భం కాదు. ఎందుకంటే మీరు మంచి చేయండి. 20 నెలలు అయింది, ఇంకో 3 సంవత్సరాలు, ఇంకా 40 నెలలు ఉంటారు మీరు. ప్రజలను ఆదరించండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ఏం సమస్యలు తెలుసుకోండి, అది బాగుంటుంది. కానీ మీరు జనసేన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం అనేది భావ్యం కాదని చెప్తున్నాం. మరొకసారి వీడియో చూడండి. ఎందుకంటే ఆయన మాట్లాడింది వేరు, మీరు చిత్కరిస్తుంది వేరు. ఆయన మాట్లాడింది కోనసీమ జిల్లాలో పచ్చగుంటే కొంతమంది నాయకులు చెప్పారు ఎవరు దిష్టి తగిలిందో అన్నాడు. ఇది క్లియర్ కట్గా నేను కూడా చెప్తున్నా, ఆయన కూడా చెప్పాడు. దాన్ని తీసుకొని మీరు ఆయన క్షమాపణ, ఇవన్నీ కరెక్ట్ కాదు. అంటే రకరకాల మనుషులు రకరకాలు మాట్లాడారు. ఇప్పుడు మనం సింపుల్ ఒక విషయం చెప్తాం. మనం రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఆయనకు అనేది మంచి ఒక 4-5 వర్గాలు పవన్ కళ్యాణ్ గారు ఎంబడి బలంగా ఉన్నాయి ఇక్కడ. ఆ వర్గాల ఓటింగ్ అనేది అంత ఇంత ఉండదు, చాలా బలంగా ఉంటుంది. మీరు రాబోయే రోజుల్లో చూస్తారు. మీరు దాన్ని ఏదో డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం మాత్రం మీ వల్ల కాదది. ఎందుకంటే ఆయన స్వయంగా పార్టీ పెట్టినాక కార్యకర్తల గురించి ఆలోచించి దాదాపు 47 కోట్ల రూపాయలు కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. ఏ పార్టీ ఇచ్చింది చెప్పండి నాకు? జాతీయ పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీ ఇచ్చింది చెప్పండి? 47 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క కార్యకర్తకు 500 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయినా, చిన్న యాక్సిడెంట్ అయినా, ఏదైనా మేజర్ యాక్సిడెంట్ అయితే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెక్కులు ఇస్తున్నాం ఆయన. అటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి ఈరోజు పార్టీ పెట్టి 2 రాష్ట్రాలలో మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అల్టిమేట్ డిసైడ్ చేసేది ప్రజలు. మా ప్రయత్నం అయితే మేము చేయాలి కదా. అందరిని ఏదో భయపెట్టించినట్టు మమ్మల్ని భయపెట్టిస్తా అంటే అది కాని పని.
ఆయన బలం ఏందో మాకు తెలుసు, మా బలం ఏందో మాకు తెలుసు, మీ బలం ఏందో ప్రజలకు తెలుసు. మన బలాలు ఏమన్నా ఉంటే 2028లో మీరు ప్రజల దగ్గర రండి, మేము ప్రజల దగ్గరకు వస్తాం. మేము నిజంగా కరెక్ట్ అయితే మాకు ఓట్లు వేస్తారు, మీరు కరెక్ట్ అయితే మీకేస్తారు. అంతేగాని ఈ అంశాలను పెట్టి మళ్ళా ఆల్రెడీ 11-12 ఏళ్ళు అయిపోయింది మనకు తెలంగాణ వచ్చి. ఇప్పటికే మీరు చూసుకోండి, హైదరాబాద్లో చాలా వరకు డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. మళ్ళీ ఇటువంటి దాన్ని మళ్ళీ మీరు తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఏదైతే బిజినెస్ పీపుల్ ఉందో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. చిన్న చిన్న షాప్స్ ఉన్నాయో వాళ్ళకు రెవెన్యూ రాకపోవడం, అప్పులు చేసుకోవడం. ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ. దీన్ని ఇంకా లాగి మీరు దీని మీద ఏదో చేయాలనుకుంటే మాత్రం ప్రజలు మీకే రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.